బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భగీరథ్ కేసు విషయంలో సోషల్ మీడియా పైన జస్టిస్ మాధవీదేవి సీరియస్ అయ్యారు. తనపై తన భర్తపై న్యాయ వ్యవస్థపై అసత్య ప్రచారం జరుగుతుందంటూ ఆమె తీవ్రంగా స్పందించారు. వ్యక్తిగత దాడులు, అబద్ధపు ప్రచారాలు ఇవన్నీ తీవ్రంగా కలిచివేశాయంటూ ఆమె మాట్లాడుకొచ్చారు. ఇలాంటి ప్రచారాలతో న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి అంటూ ఆమె చెప్పుకొచ్చారు. సీరియస్ యాక్షన్ తీసుకోవాలని పోలీసులకు మాధవీదేవి ఆదేశాలను జారీ చేశారు. ఈ ప్రకారం ఈ ప్రచారం వెనుక ఎవరున్నారో, వారి మాటలు, వారి మూలాలు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు చేస్తున్నారు, వీటన్నిటిపైన దర్యాప్తు చేసి నిజాలన్నీ కూడా వెలికి తీయాలంటూ జస్టిస్ ఆయన చెప్పుకొచ్చారు. న్యాయ వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడటం సోషల్ మీడియా బాధ్యత. సోషల్ మీడియాలో ఎవరు ఏం పోస్ట్ చేస్తున్నారు అంటూ ఆమె క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు. ఆమె భర్త పైన కూడా అసత్య ప్రచారాలు కూడా అవుతున్నాయి. వాటిపైన కూడా ఆమె మాట్లాడుకొచ్చారు జస్టిస్ మాధవీదేవి. ఒకసారి దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందుబాటులో ఉన్నారు. ఇన్నారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నారెడ్డి, చెప్పండి, మాధవీదేవి చేసిన ఈ కామెంట్స్ పైన ఎలా చూడాలి? వీటి ఏం ఉద్దేశించి మాట్లాడుతున్నారు? ఆమె పైన చేసిన వ్యక్తిగత దాడుల గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే ఆ మైనర్ బాలిక పైన చేసిన వ్యాఖ్యానాలు, సోషల్ మీడియాకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వ్యక్తులు ఎవరైతే పోస్టులు సోషల్ మీడియాలో పెడుతున్నారో వాళ్ళ గురించి కూడా మాట్లాడుతుందా? ఇక్కడ కళ్యాణ్, మనం రెండు విషయాలు గమనించాలి. అంటే ప్రధానంగా ఒక జ్యుడిషియరీ వ్యవస్థ అంటే చాలా అత్యున్నతమైన వ్యవస్థ అది. సో రేపు తాను ఇవ్వబోయే జడ్జిమెంట్ మీద ఒకవేళ కనుక జడ్జిమెంట్ వాళ్ళు ఫేవర్ గా వస్తే ఒక రకంగా, రాకపోతే ఒక రకంగా సోషల్ మీడియాలో వాళ్ళు అంటే బెనిఫిట్స్ పొందుతారు ఒకవేళ కనుక బెయిల్ కనుక ఇస్తే అన్న నేపథ్యంలో ఆమె ఒకంత బాధపడుతూ అసలు ఎవరు ఈ కామెంట్ చేశారు. తర్వాత ఇప్పుడు మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం కళ్యాణ్, ఎవరైనా సరే ఒక పోస్ట్ పెట్టినా తెలుసుకోలేరు అనుకోవడం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఎవరు పోస్ట్ చేసినా కూడా వెంటనే తెలుసుకోవచ్చు. సో ఇమ్మీడియట్ గా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జ్యుడిషియరీ మీదనే వీళ్ళు దాడి చేసే ప్రయత్నం చేశారంటే సామాన్యులంతా అన్న యాంగిల్లో కూడా ఆమె దీని మీద కామెంట్ చేయడం జరిగింది. ఇది కూడా కాకుండా ఒకవైపున ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది, కోర్టు పరిలో ఉంది. కానీ ఒక మైనర్ గర్ల్ పోస్కో చట్టం ఉన్న నేపథ్యంలో ఆమె ఫోటోలు కానీ పేర్లు కానీ రివ్యూ చేయకూడదు చెప్పి చట్టం చాలా స్ట్రిక్ట్ గా ఉంది. అయినప్పటికీ కూడా ఒక వర్గం కావాలని ఆ అమ్మాయి మీద నెగిటివ్ ప్రాపగండా చేసే ప్రయత్నం చేసిన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమని ఈ రెండు అంశాల్లో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి. లేకపోతే సోషల్ మీడియా అనేది ఎదుటి వ్యక్తిని అటాక్ చేయడానికి, ఎదుటి వ్యక్తిని బ్లేమ్ చేయడానికి, అది ఏ పదవిలో ఉన్నా చివరికి జ్యుడిషియరీలో ఉన్నా కూడా వాళ్ళు వదలకుండా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పని కూడా జడ్జి మాధవి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆదేశాలు జారీ చేయక ముందే గతంలోనే దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు, అలాగనే సైబరాబాద్ కమిషనర్ చాలా స్పష్టంగా దీని మీద కొన్ని ప్రత్యేకమైన టీములను, రమేష్ రెడ్డి గారు ప్రత్యేకమైన టీములను ఏర్పాటు చేసి కూడా ప్రస్తుతం టోటల్ రికార్డు కూడా ఇప్పటికే సేకరించారు. దీంతో పాటు నిన్న జడ్జి గారు కూడా ఆదేశాలు జారీ చేశారు పోలీసులకి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే పోస్టులు చేశారో వాళ్ళు ఎవరో కనుక్కొని చర్య తీసుకోమని చెప్పిన ఆదేశాలు జారీ చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ అయ్యి దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కొనసాగుతా ఉంది. రెండు అంశాల్లో కూడా ఆమె స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ప్రధానంగా ఒక జ్యుడిషియరీనే వాళ్ళు ఈ రకమైన బ్లేమ్ చేశారంటే సామాన్యులు ఒక లెక్క, బాధితులు కూడా లెక్క చేయన అంశం మీదనే ఆమె చాలా స్పష్టంగా ఆవేదన వ్యక్తం చేస్తూ స్ట్రిక్ట్ గా పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కళ్యాణ్, రైట్. ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద జస్టిస్ మాధవీదేవి చాలా సీరియస్ అయ్యారు. తన పైన వస్తున్న ఆరోపణలు, ఇటు సోషల్ మీడియా మాధ్యమంలో ఈ కేసుపై వాదిస్తున్న అడ్వకేట్స్ కానీ ఈ జడ్జిని ఉద్దేశించి సోషల్ మీడియాలో కొన్ని పోస్టులను పెట్టారు. జడ్జికి చైర్మన్ పదవి ఇవ్వబోతున్నట్టు బండి భగీరథ్ తండ్రి ఆయన చైర్మన్ ఒక పదవిని ఖచ్చితంగా ఇస్తానంటూ మాధవీదేవి ఫోటో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మరీ వైరల్ చేస్తున్నారు. ఒక జడ్జి పైన కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఎలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు అంటూ తీవ్రంగా ఇవన్నీ కలిచివేశాయి అంటూ
జస్టిస్ మాధవీదేవి చెప్పుకొచ్చారు. సో తన పరిస్థితి, ఒక న్యాయ వ్యవస్థలో ఒక జడ్జిగా పనిచేస్తున్న తన పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మరి మైనర్ పైన కూడా ఇలాంటి దుష్ప్రచారమే చేస్తున్నారు. తన ఐడెంటిటీని రివీల్ చేస్తున్నారు చాలామంది. తన పేరు కానీ, తన ఐడెంటిటీ కానీ, తన ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా సోషల్ మీడియా మాధ్యమంలో ఇష్టానుసారంగా పోస్టులు ఎవరైతే పెడుతున్నారో వారందరినీ ట్రేస్ చేసి వారందరిపైన చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ ఆమె పోలీసులని ఆదేశించినట్టు తెలుస్తుంది. సోషల్ మీడియా మాధ్యమంలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన, కామెంట్లు చేసిన ప్రతిదీ అందుబాటులోనే ఉంటుంది. పోలీసులకు ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షించే అవకాశం ఉంటుంది మీరు కనుక లైన్ క్రాస్ చేస్తే అన్నదానికి ఇది నిదర్శనం అని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా మాధ్యమంలో నేను ఎక్కడి నుంచో పోస్ట్ చేస్తున్నాను, ఒక అనానిమస్ ప్రొఫైల్ నుంచి పోస్ట్ చేస్తున్నాను కదా, ఎలాంటి ప్రాబ్లం ఉండదు నాకు అని ఎవరైతే హాయిగా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా కామెంట్లు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. రానున్న రోజుల్లో ఈ బండి భగీరథ్ అలాగే ఈ మైనర్కి సంబంధించిన ఈ కేసు విషయంలో ఎవరైతే దుష్ప్రచారాలు చేశారో, జడ్జి పైన కానీ ఇతరులపైన దుష్ప్రచారం ఎవరైతే చేశారో వారందరూ ఊచలు లెక్కబెట్టబోతున్నారు. చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే సోషల్ మీడియా మాధ్యమంలో ఆ మైనర్ బాలికను ఉద్దేశించి మాట్లాడిన మాటలు, తన క్యారెక్టర్ని అసాసినేషన్ చేయడానికి ప్రయత్నం చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, సో కాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. పోక్సో చట్టం కింద చాలా క్లియర్గా స్టేట్ చేస్తుంది. ఆ మైనర్స్కి సంబంధించిన ఐడెంటిటీ కానీ, మైనర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ వాటిపైన ఎవరు చర్చించకూడదు, అలాంటి ఇన్ఫర్మేషన్ని ఎవరు రివీల్ చేయకూడదు. కానీ చాలామంది సోషల్ మీడియాలో, మరీ ముఖ్యంగా వాట్సాప్ స్టేటస్లు కావచ్చు, వాట్సాప్ గ్రూప్స్లో కావచ్చు, యూట్యూబ్లో కామెంట్లు, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ చేయడం కానీ వీటన్నిటిపైన చర్యలు ఉండబోతున్నాయి. సీరియస్ యాక్షన్ పోలీసులు తీసుకోబోతున్నారు. వీటన్నిటికీ ఆదేశాలను జారీ చేశారు జస్టిస్ మాధవీదేవి. ఈ ప్రచారం వెనుక ఎవరున్నారు, వాటి మూలాలు ఏంటి, ఈ ప్రచారం వెనుక ఏదైనా ఎజెండా ఉందా, ఎవరైనా వ్యక్తులు ఉన్నారా, ఏదైనా ఒక డిజిటల్ మీడియా కంపెనీ ఉందా, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఉందా, లేకపోతే పిఆర్ ఏజెన్సీ ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయాలి. దర్యాప్తు చేసి ఆ నిజాలన్నీ కూడా వెలికి తీసి వారికి ఖచ్చితంగా ఒక బుద్ధి చెప్పే ప్రయత్నం చేయాలి. అలాగే న్యాయ వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నం చేసే వారిపైన కఠిన చర్యలు తప్పవంటూ కూడా జస్టిస్ మాధవీదేవి చెప్పుకొచ్చారు. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడటం సోషల్ మీడియా బాధ్యత. పోక్సో చట్టంలో, పోక్సో కేసులో ఉన్న మైనర్ బాలిక ఇన్ఫర్మేషన్ని గోప్యంగా ఉంచడం కూడా మనందరి బాధ్యత, సమాజం బాధ్యత. ఒక సమాజంలో ఖచ్చితంగా మనందరం తన పైన జరిగిన అఘాయిత్యానికి సంబంధించి తను వెళ్తున్న ఆ ట్రామా నుంచి, తను ఏదైతే ఒక ట్రామాలో ఉందో ఆ ట్రామా నుంచి, డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి యాజ్ ఎ సొసైటీ మనం అందరం ఖచ్చితంగా హెల్ప్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. సో తన పైన అఘాయిత్యం అయిందని నిరూపణ అయ్యే లోపు, ఒకవేళ నిరూపణ అవుతుందా లేదా అనే సెకండరీ, కానీ ప్రస్తుతానికి ఆరోపణలు ఉన్నప్పుడు తన ఐడెంటిటీని ఖచ్చితంగా రివీల్ చేయకూడదు. మనం అందరం కూడా తనకు సంబంధించిన ఫొటోస్ని కానీ, వీడియోస్ని కానీ సోషల్ మీడియా మాధ్యమంలో షేర్ చేయడం కూడా సరైనది కాదు. ఎవిడెన్స్ కరెక్ట్గా ఉంటే ఎవరైనా న్యాయం ముందు తల వంచాల్సిందే. కాబట్టి వేచి ఉండాలి ఖచ్చితంగా. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.